రాష్ట్రంలో సొంతింటి కళ నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సికింద్రాబాద్, రసూల్పుర, నారాయణ జోపుడిలో 2 పడక గదుల ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. లబ్ధిదారులకు పొంగులేటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు గత ప్రభుత్వం వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ఒకరోజే 288 కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక మంత్రిని గిట్ల కూడా ఉంటుందా, మనుషులు గిట్ల కూడా జీవిస్తారని చెప్పి మొట్టమొదటిసారిగా అడ్డగుట్ట చూసిన నేను, పాసగుట్ట చూసిన నేను, అనేక బతుకులు చూసిన కానీ ఇంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించిన నారాయణ జ్యోతులని ఎప్పుడు చూడలేదు. అది ఈ ప్రాంతం. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణ వచ్చింది, ఇంకా గిట్టాలు బతుకులు ఉన్నాయి అంటే దాన్ని ఏదో చూడాలంటే నేను అప్పుడు సపరేట్గా వచ్చేసి సాంక్షించడం డబ్బులు నియోజకం. కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్రన్ అనేక వేదికల మీద చెప్తుంటారు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్లు కొన్ని చోట్ల ఇళ్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టొద్దని అనేక పర్యాయాలు నాకు చెప్పారు. అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము. వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యుల్ని నేను అభ్యర్థిస్తున్నాను.